నమస్తే, ఏబీ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. 2014లో బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాను నిర్మించిన రామ్ మాసంట, గోపిచంద్ మాసంట ఇప్పుడు అఖండ 2తో వాళ్ళిద్దరి కాంబినేషన్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. డిసెంబర్ 5వ తారీఖున రాబోతున్న ఈ సినిమా గురించి, అలాగే తమ కెరియర్ గురించి వీళ్ళిద్దరు ఏం చెప్తారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అఖండ 2 మామూలు లేదు అసలు అంచనాలు. సో ఆ అంచనాలకి తగ్గ విధంగా ఉంటుందా? ఉంటుందని 200% ఉంటుంది. మా గట్ ఫీలింగ్. అంటే ఉంటుందా అని ఎందుకు అడిగా అంటే డెఫినెట్గా ఉండాలి, ఉంటుందనే ఆల్రెడీ వచ్చిన ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ఆ సినిమాని ఏ లెవెల్కి ఉండాలనేది అంత రేంజ్కి అంచనాలు పెంచినాయి. మీరు ఆల్రెడీ డబుల్ పాజిటివ్ చూసి ఎన్ని ఉంటారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ అనేది ఎంతవరకు ఉందనేది తెలుసుకుందామని అడిగాది నేను. మాకైతే గట్టిగా ఉందండి. ఎంత గట్టిగా ఉన్నా కొద్దిగా ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ చిన్న టెన్షన్ ఉంటుంది కదా, అదే తప్పితే మేమైతే వెరీ మచ్ కాన్ఫిడెంట్. అంటే ఆల్రెడీ మీకు సబ్జెక్టులన్నీ త్వరగా వచ్చి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు కదా, అందుకని ఉన్నా అక్కడ గుర్తుంటుందా ఉండదా అనేది ఒకటి ఉంటుంది ఎగ్జామ్కి. ఆ ఎగ్జామ్కి ఏమో అది, అంటే దీనికేమో మనం అంటే ఏదైతే ఫీల్ అయ్యి ఎగ్జైట్ అవుతా ఉన్నామో అదే ఎగ్జైట్మెంటు రేపు ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారా, ఎంత ఫీల్ అవుతారు, మనకంటే ఎక్కువ ఫీల్ అవుతారా అనేది. ఇప్పుడు ఎగ్జామ్ రాయటానికి మీరు బోయపాటి గారిని ప్రిపేర్ చేశారు, ఆయన కావాల్సినవన్నీ సమకూర్చారు, పెన్ను పెన్సిల్ దగ్గర నుంచి A to Z. ఇక గుర్తుపెట్టుకోవడం అనేది ఇక ఆయన వంతు. అది మీ పని మీరు సక్రమంగా చేసేసారు. ఇక ఎంత ఉన్నా కానీ ఎవరు డైరెక్టర్గా ఆయన బాధ్యత ఆయనకున్న, ప్రొడ్యూసర్గా మనకుండే యాంగ్జైటీ లెవెల్స్ చేసిన వాళ్ళందరికీ ఉంటుంది కదండి. ఇంకోటి 2014లో మీరు తీసిన లెజెండ్ సినిమా అనేది సౌత్ ఇండియాలోనే ఎక్కువ రోజులు ప్రదర్శితమైన సినిమా. ఆ క్రెడిట్ మీ బ్యానర్కి ఉంది. సో అది గుర్తు చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే దాన్ని కొట్టేటట్టు ఇంకో సినిమా రావాలనే అనుకుంటారు కదా ఎవరైనా. అంతే. అంటే రన్లో దాన్ని కొట్టే సినిమా ఇప్పటివరకు రాలేదు. అంటే కొన్నిటికి ఇక అది కుదురుతుందండి. రేపు అది మళ్ళీ మనకు కుదురుతుందా లేకపోతే వేరే వాళ్ళకి కుదురుతుందా, అసలు కుదరదా, ఇక అది టైమే మనకు అది ఉంది అనేది హ్యాపీగా ఉంటుంది కదా డెఫినెట్గా. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్లో రన్ అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయటం కూడా కష్టమే అది. బట్ ఇవాళంతా ఫిగర్స్. సో ఈ అఖండ 2 అనేది మీ టార్గెట్ ఎంత? టార్గెట్లు ఏం పెట్టుకోలేదండి, లిమిట్లెస్సే. అంటే ఎంతవరకు వెళ్ళి అవుతుంది అనేదే మాకు. రేపు మీరనే ఎగ్జామ్ అన్నారు కదా, మేమన్నది ఎగ్జామ్ ఏంటి అంటే ఆ రిజల్ట్ తెలుసు, కానీ ఆ రిజల్ట్ ఇప్పుడు మనకి డిస్టింక్షనా లేదు, 90%, లేదు 100%, ఇంకా అంతకు మించా అనేదే మాకున్న క్యూరియాసిటీ ఫ్యాక్టర్, ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది. ఇప్పుడు అఖండ అంత హిట్ అయిన తర్వాత అఖండ 2 అనేది మీ బ్యానర్లోకి రావటం అనేది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక మంచి జాక్పాట్. డెఫినెట్గా దట్టు లెజెండ్ తర్వాత మీ బ్యానర్లో బాలకృష్ణ గారు బోయపాటి కాంబినేషన్లో ఈ సినిమా రావటం. సో అంచనాలు అక్కడే స్టార్ట్ అయినాయి మీకు. అవును. ఇక ఈ సినిమా ఒక్కొక్కటిగా రివీల్ అయ్యేకుంది ఇంకా అది పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. అవును. సో అసలు ఆ సినిమా మీ దగ్గరికి రావటం, ఈ స్టేజ్కి వచ్చి రిలీజ్ దగ్గర పడటం, ఇవన్నీ ఒకసారి మొత్తం తలుచుకుంటే ఏమనిపిస్తుంది? అదే ఇప్పుడు అంటే అంతకుముందు మన అందరికీ చెప్తా ఉంది, అఖండ 2 అనుకుని మనం ఈ ప్రాజెక్ట్లోకి దిగలేదండి. ఓకే. మనం ఫస్ట్ నుంచి బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్. ఒకప్పుడు అన్నగారు రాఘవేంద్రరావు గారు కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉండేదో నాకు తెలిసి, ఆ తర్వాత మళ్ళీ అంత క్రేజ్ ఉన్న పీక్ కాంబినేషన్ నాకు తెలిసి బాలయ్య బాబు బోయపాటి. దట్టు వాళ్ళది అన్స్టాపబుల్
అన్బ్రేకబుల్ ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టిన కాంబినేషన్. ఇప్పుడు ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్కి శ్రీకారం చుడుతున్నారు. అవును అవును. సో ఆ వీటిలోనే మేము అక్కడ ఆయన కాదు, ఆ కాంబినేషన్ మీద సినిమా చేయాలనేదే మాకు మెయిన్ ఇది. అది అనుకోకుండా అక్కడ 2 అయింది అంతే, సీక్వెల్ అయింది అంతే. అక్కడ 2 కోసం అనేది ఆ ప్రయత్నంలో జరిగింది కాదు అసలు. అంటే ఈ కాంబినేషన్ సెట్ అవ్వటం అనేది మీకు ఎంత ప్లస్ అంత ప్రెషర్. అవును. సో దాన్ని అధిగమించడానికి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు అంటే దానికి ఇప్పుడు మేము ఎంత మీరు అన్నట్టు ప్రెషర్ ఉంటుందో డెఫినెట్గా డైరెక్ట్ చేసే బోయపాటి గారికి, యాక్ట్ చేసే బాలయ్య బాబుకి అంతకంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది కాంబినేషన్. కాంబినేషన్ ముందల బ్లాక్ బస్టర్ సక్సెస్ బీయింగ్ ఏ సీక్వెల్. వాళ్ళకి అదేమి ఆషామాషి కాదు అంత. నాకు తెలిసి మాకంటే వాళ్ళ మీదే ఇంకా బరువు ఎక్కువ, ప్రెషర్ ఎక్కువ. బట్ అది కథలో ఉంది, కంటెంట్లో ఉంది, అది తీయటంలో ఉంది. ఇప్పుడు మేము ఆ రా వెర్షన్ చూసిన తర్వాత ఏదైతే అనుకున్నామో అందరం అదే ఫీలింగ్లోనే ఉన్నాం. ఇంకోటి అంటే కంప్లీట్గా ఇది 100% సీక్వెలా, లేదంటే ఏదైనా కొత్త పాత్రలు, కొత్త క్రియేషన్ ఏమైనా ఉందా? ఎలా పాత్రలు వస్తాయి కదండి. సీక్వెల్ అంటే ఇప్పుడు మీకు కొత్త కొత్త క్యారెక్టర్లు డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే అందులో విలన్ చచ్చిపోయాడు, ఇంకో విలన్ రావాలి కదా, ఎట్లా వస్తాడు? బట్ ఫ్యామిలీ అదే ఉంటుంది. ఇప్పుడున్న పాప పెరిగి అంటే కొన్ని కథకి అవసరమైన పాత్రలు దాంట్లో నుంచి కొన్ని వస్తాయి, కథకు తగ్గట్టుగా కొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ వస్తాయి. ఓకే. కానీ అందులో ఉన్న ప్రజ్ఞాజేశ్వరాలు ఫస్ట్ ఈ సినిమాలో అనౌన్స్ చేశారు, తను లేకపోవడానికి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదండి. అంటే కథ ఫస్ట్ అనుకున్నప్పుడు దానికి, తర్వాత లేకపోతేనే బాగుంటుందేమో అని చెప్పేసి అని అనిపించింది. రేపు మీరు అది చూస్తే మీకు సినిమాలు ఇప్పుడే చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో అది ఆ తర్వాత తీసుకున్న డెసిషనే. అంటే దాని మూలం కథ ఏమి మారిపోలా, బట్ ఇంకొద్దిగా ఎమోషన్ బెటర్ అవుతుంది అనేది రీజన్ అంతే. ఓకే. బాలకృష్ణ గారికి ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టు. ఇంతకుముందు మీరన్న ఆ ప్రెజర్తో పాటు ఇప్పుడు ఇది పాన్ ఇండియా స్థాయికి వెళ్ళటం కూడా ఎడిషనల్ ప్రెజరేగా ఇది. అంటే పాన్ ఇండియా అని చెప్పానంటే మన సౌతే కాకుండా రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో కూడా మన సినిమాకి ఒక స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి అనే ఇంటెన్షన్తో. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్టు అందరికీ కనెక్ట్ అయ్యే ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ పాయింట్. సో దీన్ని మనం ఎంతవరకు తీసుకెళ్ళి దాన్ని మార్కెట్ చేసుకుంటే రేపు జనాలకి కూడా అంతే పాజిటివ్గా ఒక వెర్డిక్ట్ వస్తుంది అని చెప్పేసి అనే ఫీలింగ్తో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. నార్త్ మొత్తం అదే, సౌత్ కాకుండా ఏదన్నా కానీ అన్ని సబ్జెక్టు అపీల్ అవుతుంది అందరికీ అనే దృష్టిలో ఈ ప్రమోషన్స్ కానీ. అంటే మీరు ముందు అనుకున్నప్పుడు ఇది పాన్ ఇండియాగా వెళ్దామని అనుకున్నారా, లేదంటే సబ్జెక్ట్? లేదు, ఫస్ట్ కథ వినగానే ఇది డెఫినెట్గా అందరికీ ఎక్కే పాయింట్ ఇది. సో మనం దాన్ని డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది. మధ్యలో వచ్చిన డెవలప్మెంట్ ఏం కాదు. అంటే ఈ మధ్య కాలంలో నార్త్లో కూడా ఈ డివోషనల్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఆదరణ లభించడం, ఇది కూడా ఒక కారణంగా అనుకోవచ్చుగా. ఓ రీజన్ అవ్వచ్చు. బట్ ఆ రీజన్ వల్ల మేము పాన్ ఇండియా చేద్దామని అనుకోవాలి. ఫస్ట్ కథ 1 year బ్యాక్ కథ విన్నప్పుడే ఇది ఫిక్స్ అయ్యాం, ఇది చెయ్యాలి, 3Dలో కూడా చేయాలి, 3Dలో బాగుంటుంది చేసి. అంటే మాకు తెలవకుండానే అఖండ పార్ట్ 1 అరే హిందీలోకి వెళ్ళి ఉంటే బాగా చేసేదేమో అనే ఫీలింగ్ మాకు ఆ టైంలో, మేము ప్రొడ్యూసర్లు కాకపోయినా మాకు అనిపించింది యాజ్ అన్ ఆడియన్స్. ఓకే. మిగతా అందరూ ఎట్లా అనుకున్నారు అంటే ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంది అనే ఫీలింగ్ మాకు ఆ సినిమా చూసినప్పుడే ఉంది. సో మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏమో. ఈ డెఫినెట్గా దీన్ని మనం అంటే ఈసారి మన చేతుల్లోకి వచ్చింది కాబట్టి మనం ఆ ప్రయత్నం చేద్దాం అనేది. ఓకే. అసలు ఈ సినిమా ప్రమోషన్నే మీరు నార్త్ ఇండియాతో స్టార్ట్ చేశారు కదా, ఒక మంచి ఈవెంట్ చేశారు అక్కడ ఎలాంటి అప్లాజ్ వచ్చింది? ట్రైలర్స్కి కానీ అలాగే మీ యూనిట్కి కానీ వాళ్ళ వైపు నుంచి వచ్చిన స్పందన ఏంటి అసలు? బాగుందండి. మేము ఫస్ట్ బాంబేలో సాంగ్ రిలీజ్ చేసాం, అక్కడ టైటిల్ సాంగ్, క్యారెక్టర్ సాంగ్.
అది మంచి అప్లోజ్ వచ్చింది. మేము అంటే మా మీడియా కానీ వాళ్ళందరూ చాలా రెస్పాన్స్ చాలా బాగుండింది యాక్చువల్గా. దానికి తోడు బాలయ్య బాబు హిందీలో ఆల్మోస్ట్ 45 minutes 1 hour మాట్లాడగా అలవాటు కొట్టిన పిండే కదా, వాళ్ళకి తెలియదు కదా అసలు ఈయన అంత ఫ్లూయెంట్గా మాట్లాడేస్తుంటే వాళ్ళు అలా ఆశ్చర్యపోయారు. సో అది కూడా డెఫినెట్గా ఒక ఫ్యాక్టర్ అయింది. అంటే వాళ్ళు ఇంకా కొంచెం లైక్ చేయడానికి దీన్ని అంటే అది డెఫినెట్గా హెల్ప్ అయింది మాకు సాంగ్తో పాటు. ఓకే, అంటే సాంగ్కి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు జనరల్గా బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ని డామినేషన్ని వాళ్ళు ఓన్ చేసుకోవడానికి అంతగా ఇష్టపడట్లేదు, మనకు అది కనపడుతూనే ఉంది. అది మీకేమన్నా అనిపించిందా? అది సోషల్ మీడియా వచ్చినాక మీకు కంటెంట్ ఇక మన చేతిలో ఉండదు, మనం రిలీజ్ చేయటం వరకే. ఇక అది ఎంత వైరల్ అవుతుంది, నిజంగా నచ్చిందని ఎవరు ఏం ఆపలేరండి కదా. సో అలాంటి కంటెంట్ ఈ సాంగ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా అది వైరల్ అయింది. మంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి మీతో పాటు మీ కో ప్రొడ్యూసర్గా తేజస్విని గారు, బాలకృష్ణ గారు అమ్మాయి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కదా. సో తేజస్విని గారు ఈ ప్రాజెక్టులోకి రావడానికి ఏమన్నా స్ట్రాటజీ ఏమైనా ఉందా? అంటే ఆవిడకి ప్రొడక్షన్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందండి. సో ఇది టేక్ ఆఫ్కి బెస్ట్ ఫిలిం అని చెప్పేసి అని అనిపించడం మూలన ఆవిడ కూడా దీంట్లో పార్ట్ అయ్యారు. సో అంటే రేపు వాళ్ళ బ్యానర్ మీద కూడా సెపరేట్గా సినిమాలు తీయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. సో అది నేర్చుకోవడం కోసం ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఎంతవరకు ఉంది ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఇందులో? అంటే ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు మేము ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు మేము అట్లా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి ఏం జరుగుతుందో వాళ్ళకి అదే కైండ్ ఆఫ్, కానీ ఒక సినిమాతో అయ్యేది కాదనేది నా ఫీలింగ్. ఒక 2-3 ఫిలిమ్స్ అయ్యేసరికి వాళ్ళకి మొత్తం బెటర్గా. అంటే నేను యాక్చువల్గా కొంతమంది ఏంటంటే పేరు వరకే వేస్తారు, ఇక ఆ తర్వాత దాన్ని పెద్ద పట్టించుకోరు. బట్ కానీ ఆ అమ్మాయి ఎంతూజియాజం అనేది మనకు అన్స్టాపబుల్తోనే తెలిసిపోయింది. సో అందుకే నేను ఈ ప్రాజెక్ట్లో తను ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది అనేది అడుగుతుంది. నేను ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ ప్రమోషన్స్లో బాగా మంచి ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు. మ్యూజిక్ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే ఇక ఆల్రెడీ మొన్న తమను కూడా చెప్పాడు స్పీకర్లన్నీ రెడీ చేసుకోండి అని. సో మ్యూజిక్ పరంగా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సో ఒక విధంగా చెప్పాలంటే తమన్ని నందమూరి తమన్ అనే అందరూ అనేస్తున్నారు ఇప్పుడు. సో అది ఆ విషయంలో తమన్ ఈ సినిమాకి కొత్తగా చేసింది ఏంటి? కొత్తగా కాదండి, అంటే మీరు విన్నారో ఏం లేదో నిన్నే జూక్ బాక్స్ రిలీజ్ అయింది. మొత్తం 9-10 సాంగ్స్. సో అసలు రెస్పాన్స్ అసలు మామూలుగా లేదు. అంటే ఒక ఫ్యాన్సే కాదు, బయట కామన్ ఆడియన్స్, మ్యూజిక్ లవర్స్ ఎవరైనా కానీ ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్. ఇంత లేట్గా ఎందుకు రిలీజ్ చేశారు? ముందులే ఇంకొక 20 days ముందులో 1 month ముందులో చేస్తుంటే ఎక్స్ట్రాడినరీగా ఉండేది కదా, ఇంకో లెవెల్లో ఉండేది. ఇప్పుడు జూక్ బాక్స్ ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ అయినాయా? సో 9 songs బ్రహ్మాండమైన, అంటే మీకు చాలా 3-4 songs వరకు కథ నెరేటివ్లో వెనకమాల వస్తాయి వెళ్ళేది, సపరేట్గా కొట్టింది కూడా కాదు. అంటే తమను ఓ రకంగా బ్లడ్ పెట్టినట్టే. సాంగ్ ఫర్ సాంగ్ లాగా కాకుండా నరేటివ్లో ఇక్కడ ఒక సాంగ్ పెడితే బాగుంటుంది, ఇక్కడ ఒక బిట్ సాంగ్ పెడితే బాగుంటుందని అలా చేసిన ప్రాసెస్లో వచ్చినాయి. ఎక్స్ట్రాడినరీగా లేకపోతే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. 9 songs వస్తాయని మేమే ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఫస్ట్ అంటే కథ అనుకున్నప్పుడు కూర్చున్నప్పుడు కథలో భాగంగా వచ్చినాయా లేదంటే ఎలా? అంతే కథలో భాగంగా డైరెక్టర్ గారితో డిస్కషన్లో ఆ ప్రాసెస్లో మనాడు కూడా ఇక్కడ ఇంకా ఏదైనా వస్తే బాగుంటుందని అనుకుని బ్రహ్మాండంగా చేశాడు. డెఫినెట్గా తమన్ను రేపు ఈ నందమూరి తమ్మన్కి మళ్ళీ నందమూరి తమ్మన్ లాగా ఏమైనా యాడ్ అవుతుందేమో తీసుకోవాలి. ఇక్కడ నాకు ఒక చిన్న క్లారిఫికేషన్, మీకు లెజెండ్కి మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీ. పాటలన్నీ సూపర్ హిట్, సినిమా అంతకు మించిన హిట్, రన్ విషయంలో సూపరు, ఇన్ని ఉన్నా కూడా ఈ సినిమాకి
తమన్ రావడం వెనక ఏమైనా ఉందా తమన్ రావడం కాదండి, అఖండ వన్కి తమ్మనే కదా అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి స్క్రీన్లే బద్దలైపోయినాయి కదా, బాక్సులు అది ఇది స్పీకర్స్ ఇవన్నీ. సో అంత వీటిలో ఉన్నప్పుడు రెస్పాన్స్ కదండి అఖండాకి తమన్కి అసలు రెస్పాన్స్. సో ఇక దానికి ఇంకా వేరే రీజన్ ఏముంటుంది, ఆల్రెడీ ఉన్నాడే కదా. అలాగే ఈ సినిమా పాట జాజికాయ పాట వచ్చినప్పుడు కొంత ట్రోలింగ్ జరిగింది, అది మీ దాకా వచ్చిందా? రాలేదండి, నేను సోషల్ మీడియాలో లేని ఏమో అంటే మరి మాకు వరకు అయితే మరి నిజంగానే మేము రిలీజ్ చేయగానే అక్కడ ఫ్యాన్స్ వీళ్ళు మాత్రం అసలు బ్రహ్మాండంగా ఉంది సార్ అనే చెప్పారు. అంటే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మాస్. అంటే అన్ని అఖండ 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 వీటిల్లో వాళ్ళకు కూడా ఒక మంచి మాస్ బీట్ సాంగ్ దొరికిందనే ఫీలింగ్లోనే ఉన్నారు మా దాకా ఉన్న వీటిలో. తర్వాత దాని వ్యూవర్షిప్ చూసిన తర్వాత ఇప్పుడు మనకి ఇన్స్టాలో కానీ వీటిలో అయినా అసలు రీల్స్ చూసిన వాళ్ళు మంచి ఎక్కువ రెస్పాన్స్ మరి పాజిటివ్గానే ఉంది. మరి ట్రోల్ ఎందుకు అయ్యింది అంటే ఈరోజు ట్రోల్స్కి పెద్ద వాల్యూ లేదండి. ఏదైనా కంటెంట్ వస్తుందంటే ముందు ఈయన ఏం చేద్దాం అనుకునే దీనికి ప్రతి ఒక్కరు రెడీ అయిపోతున్నాడు. ఓకే, పాజిటివిటీ అనేది తగ్గిపోయింది, అది సొసైటీలో లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రోల్ చేసింది నిజమా కాదా, ఏ ఇంటెన్షన్తో చేశారు అని మనం భూతద్దంలో పెట్టుకుని ఎత్తుక్కుంటాం ఎక్కువ అవుతుంది. అఖండ 2 సినిమా భారతదేశపు ఆత్మ, ఇది మీ డైరెక్టర్ గారి స్టేట్మెంటు. సో దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు, అసలు ఏంటి దాని మీద మీ అనాలిసిస్ ఏంటి అసలు? అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు భగవంతుని మీరు నమ్ముతారా? నమ్ముతారు కదా, అదే భారతదేశపు ఆత్మ. సో మనకి భగవంతుడి మీద ఉన్న నమ్మకం ఈ సినిమా పాయింట్, మెయిన్ పాయింట్ అది. మన మూలాలను దెబ్బ కొట్టాలి అని అనుకునే వీటికి ఇక ఈ అఘోరా అనే క్యారెక్టర్ ఎలా అడ్డుపడి ఎలా ఫైట్ చేసింది, ఎంత శివతాండవం చేశారు అనేది ఇక అది. సో మన మన నమ్మకం, మన ఫెయిత్, భగవంతుడి మీద ఉండే నమ్మకం, మన భారతదేశ ఆత్మ అనేది. ఇంకోటి యాక్చువల్గా ఈ సినిమా సంబంధించి అఖండ 2 బాలయ్య కెరియర్లోనే అద్భుతమైన బిజినెస్ జరిగిన సినిమా అనేది. అద్భుతమైన బిజినెసే కాదు, రేపు అద్భుతమైన రెవెన్యూ కూడా ఉంటుంది. మాకేంటంటే అసలు ఇంకా నెక్స్ట్ మళ్ళీ మేమన్నా కాంబినేషన్ చేసి మళ్ళీ దాన్ని బదులు కొట్టాలి, అప్పుడు దాకా ఎవరు బదులు కొట్టకూడదు అనే స్వార్థంలో మేము ఉన్నాం. అది అంటే బిజినెస్సే కాదు, మీరు అఫ్కోర్స్ నేను క్వశ్చన్ ఫినిష్ చేయకముందే మీరు ఆన్సర్ కూడా చెప్పేశారు. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది మనకి. పాండమిక్కి ముందుకి పాండమిక్ తర్వాతకి మనం గమనిస్తే కాస్ట్ అనేది భయంకరంగా పెరిగిపోయింది. అంటే మీరు ముందు తీశారు సినిమాలు, తర్వాత తీశారు. సో మీకేమనిపిస్తుంది ఇంత కాస్ట్ పెరగడానికి ఏంటి రీజన్ ఏమనుకుంటుంది? రీజన్ ఏం లేదండి, అన్నీ పెరిగిపోయినాయి. యాజ్ సచ్ మన కాస్ట్ ఆఫ్ లివింగే పెరిగింది ఆఫ్టర్ కోవిడ్. మీరు చూస్తే అది తగ్గుతుంది అనుకున్నారు, సడన్గా మరి అసలు ఎవరికి అర్థం కాకుండా కాస్ట్ ఆఫ్ లివింగే పెరిగిపోయింది. సో ఆ ప్రాసెస్లో అన్నీ పెరుగుతున్నట్టే ఇది పెరిగింది. అంటే ప్రపోర్షనల్గా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కంటే కూడా మన ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంది. అది ఎందుకు? ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఒకటి మీ అంటే ఇక్కడ ఏదైనా ఫస్ట్ నుంచి ఉన్న సూత్రం ఒకటే, మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం డైరెక్టర్తో వీళ్ళతో కూర్చుని, ఆ బడ్జెట్ అనుకున్నట్టుగా అయిందా అవ్వలేదా అని చెప్పేసి అనేది. మనం బడ్జెట్ వేసుకున్నాం అంటే అన్ని లెక్కలు మీరనే ఖర్చులు పెరిగినాయి అనేది కూడా మనం పేపర్లో పెట్టుకుంటాంగా. అవును, ఎంత అని చెప్పేసి అనేది పర్ డే షూటింగ్ ఎంత అవుతుంది, 200 మంది ఉంటే ఎంత అవుతుంది అనుకుంటాము. 30% ఎక్స్ట్రా బడ్జెట్ కూడా కేటాయించుకుంటాం, మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం. బట్ ఆ 30% అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో 30% కూడా ఎవరు పెట్టుకోరు. 5 to 10% పెట్టుకుంటేనే ఇప్పుడున్న బడ్జెట్లో, ఇప్పుడు 300-400 కోట్ల బడ్జెట్లో 10% అంటేనే 30-40 కోట్లు పెరిగిపోతుంది కదండి, మామూలు విషయం కాదు కదా. సో బడ్జెట్లో చేసుకోవడం అంటే ఒకసారి ఫస్ట్ అనుకున్న దాంట్లో చేయటం అనేది చాలా ఆ టార్గెట్ మిస్ ఉన్నవాడు నిలబడగలరు. సరే ఓకే, మీకు ఆ టార్గెట్ మిస్ కాలేదా? అవ్వలేదు, మిస్ అవ్వలేదు. మీరు వేసుకున్న ఫిగర్కి అవుట్పుట్కి చూసుకుంటే దగ్గరలోనే సుమారుగా అంతే. డెఫినెట్గా మిస్ అవ్వాలి.
కానీ ముందనుకున్న డేట్కి రాకపోవడానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? అంటే ఏం లేదండి, ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది డిసెంబర్లో. ఓకే, డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ అసలు బోయపాటి గారు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా కొట్టేసినట్టే షూటింగ్. ఎందుకని సెప్టెంబర్ 25కి రావాలనే ఇంటెన్షన్తోనే అన్నీ అనుకున్నట్టు బాగానే జరుగుతున్నాయి. కానీ ఎక్కడో పరిగెట్టేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంటే మనం ఓకే సినిమా తీసేయటం ఓకే, కానీ దాని తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇవ్వాలన్నా, లేకపోతే సీజీలు కంప్లీట్ అవ్వాలన్నా, పోస్ట్ ప్రొడక్షన్ కూడా మనం అంతే టైం ఇవ్వగలిగితేనే ఆ క్వాలిటీ వచ్చేది. సో అక్కడ ఏమన్నా మనం అనవసరంగా రష్ చేయడం వలన మన కాన్సన్ట్రేషను ఎంతసేపు రిలీజ్ డేట్ మీద ఉండి అవుట్పుట్ అంటే క్వాలిటీ మీద నేనేది ఇది అవుతుందేమో అని చెప్పేసి అనుకునే ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. దాని మూలనే ఇంకా అందరూ కూర్చుని అంటే డెఫినెట్గా దీని టైం దీనికి ఇవ్వాలి, అంటే సినిమాకి ఇంత బాగా తీసినప్పుడు ఆ తీసింది థియేటర్లో ఎన్హాన్స్ అవ్వాలంటే ఇవన్నీ కూడా కలిస్తేనే మనకి ఆ ఎన్హాన్స్మెంట్ వచ్చేది. సో ఇక ఆ రీజన్తోనే, అంతేగాని ఇంకా వేరే రీజన్ అనేది అసలు ఏమీ లేదు. అఫ్కోర్స్ ఈ కాంబినేషన్కి వేరే రీజన్స్ ఏముంటాయి, బిజినెస్ ఇవన్నీ పక్కన పెట్టచ్చు అవన్నీ. అంటే మిగతా సినిమాలో చూస్తే మనకి ఓటీటీలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఈ కాంబోకి అంత ఆ ప్రాబ్లం వచ్చిందని మనం అనుకోలేం కదా. ప్లస్ మేము హిందీలో కూడా ప్రమోషన్ చేయాలని చెప్పేసి అనేది ఒకటి ఉంది కదండి, అన్నిటికీ టైం కావాలి. సో ఆ టైం కోసం అని చెప్పేసి మనం పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి కుంభమేళా ఎపిసోడ్, ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు కుంభమేళా డేట్ రాలేదు కదా, మీ సబ్జెక్టు అంతా ముందు నుంచి కుంభమేళా ఉంది కదండి, అసలు కథలోనే కుంభమేళా ఉంది ముందు నుంచి. ఓకే, అంటే మీ డిస్కషన్ జరిగేటప్పటికే అది అనౌన్స్మెంట్ వచ్చిందా కుంభమేళా? 1 year to 1.5 year నుంచే ఉంది కదండి, వాళ్ళ అరేంజ్మెంట్ స్టార్ట్ చేసుకుని 1-2 years నుంచే ఉంది. కానీ నిజంగా అక్కడ అంటే లక్కీగా ఏంటంటే మనం షూటింగ్ అంటే అఖండ 2 షూటింగ్ స్టార్ట్ చేసే టైంలో కుంభమేళా రావడం అనేది మన అదృష్టం అంతే. అలా అంతమంది లక్షలాది మంది మధ్యలో ఈ సినిమా షూటింగ్ జరగటం అనేది ఒక మెమరబుల్ ఇది కదా. డెఫినెట్గా మీరు వెళ్ళారా ఆ షూట్కి అప్పుడు? మా బ్రదర్ ఛాలెంజింగ్, అంతమంది మీద పర్మిషన్ రావటం గొప్ప, ఆ పర్మిషన్ వచ్చినా కూడా అసలు వీళ్ళు అన్ని హర్డిల్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తా షూటింగ్ చేయటం కూడా మామూలు విషయం కాదు, గొప్ప, దాంట్లో డౌటే లేదు. అసలు అప్రిషియేట్ చేయాలి ఆ ఎఫర్ట్స్. కానీ అది స్క్రీన్ మీద చూస్తే అసలు మామూలుగా ఉండదుగా. ఓకే, దాదాపు 2009లో కదా మీ జర్నీ స్టార్ట్ అయింది? 2010 జనవరి సంక్రాంతికి ఫస్ట్ సినిమా వెంకటేష్. నియర్లీ 15 years. ఈ 15 ఏళ్ల జర్నీలో ఏంటి మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఒడిదొడుకులు లేకుండా ఏ బిజినెస్ ఉండదుగా, అప్స్ అండ్ డౌన్స్ కామన్. అది దాన్ని ఎలా తట్టుకుని ఎలా ఓవర్కమ్ అవుతున్నాము, ఎట్లా ఫైట్ చేస్తున్నాము అనేది, ఎలా సస్టైన్ అవుతున్నాము అనేది. అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మీకు, దూకుడు కానివ్వండి, లెజెండ్ కానీ, సర్కారు వారి పాట, చాలా ఉన్నాయి. కృష్ణగాడి ప్రేమ కదా. బట్ అట్ ద సేమ్ టైం ఫ్లాప్స్ కూడా ఎదురైనాయి. ఫ్లాప్స్ చూస్తే మీకు ఫ్లాప్స్ తక్కువే, అన్నీ గ్యారంటీ సినిమాలు ఉన్నాయి. దారుణమైన సినిమా తీశారు అని మమ్మల్ని అయితే ఎప్పుడు అనుకోలేదు. అది అంటే ఒడిదుడుకులకి కారణం హిట్స్ ఫ్లాప్స్ అనే దీనికన్నా కూడా కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫైనాన్షియల్ లాస్ అనేది ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది కలిగించేది. సో అలా మీరు ఎంతో నమ్మకం పెట్టుకొని కూడా డిసప్పాయింట్ చేసిన సినిమాలు అంటే ఏంటి? ఎంతో నమ్మకం అని కాదండి, ముందు నుంచి కొద్దిగా తెలుస్తూనే ఉంటుంది. అంటే అట్లీస్ట్ మనం ముందు అనుకున్నా కొద్దిగా మధ్యలోకి వచ్చేసరికో, లేకపోతే ఎక్కడో ఒక చోట ఇది అనుకున్నట్టుగా నడవట్లేదు, అంటే మనం ఊహించినట్టు లేదు అనేది ఎక్కడో ఒక చోట ఏదో సందర్భంలో వస్తుంది.
ఓకే, అలా అనిపించిన సినిమా ఏంటి? చాలా ఉంటాయి. మళ్ళీ పేర్లు దగ్గరికి అవన్నీ మళ్ళీ పేర్లు చెప్పిన దగ్గర నుంచి మా సినిమా పేరు చెప్తారా అని చెప్పేసరి ఎవరికాడు కాసుకొని కూర్చుని ఉంటున్నారు ఈ మధ్య. కాదా, అసలు నిర్మాతలకి ఇది వాస్తవం అని చెప్పే ఫ్రీడమ్ అనేది కూడా లేదా? అట్లా కాదండి, అంటే హీరోలు డైరెక్టర్లు తీసుకోగలిగిన ఇక్కడ ఫ్యాన్స్ అనేవాళ్ళు తీసుకోలేరు. ఎందుకనంటే మనం ఏదన్నా ఒకటి మాట్లాడితే అసలు ముందు వాళ్ళకంటే ఆ యాంటీ ఫ్యాన్స్ రెడీ అయిపోతారు. చూసారా మీ వాళ్ళే ఇట్లా చెప్పారు అనేది, దాన్ని ఏమంటారు గిల్లి చేసుకుంటాం అన్నట్టు. సో దానికి మనం రీజన్ అవ్వకూడదు. అది అంటే మనం చెప్పే దానివల్ల ఒకరికి ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు, దేనికి వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు మన ఫీలింగ్ ఏంటి, మనం ఏం ఫీల్ అయ్యాము, ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఫీల్ అవుతున్నాము అనేది సింపుల్గా కొన్ని మనకు మధ్యలోనే అర్థమైపోతాయండి. ఇదేదో ట్రాక్ తప్పిన ఫీలింగ్ ఉంది అని చెప్పేసి అనేది, అది ఆబ్వియస్గా చాలామందికి కూడా అనిపించవచ్చేమో అది. కానీ అది చెప్పలేంగా, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దాన్ని బయట పెట్టలేము. చెప్పలేం. అదేండి. ఏమో అంటే ఇది నేను అనుకుంటున్నా రేపు ఆడియన్స్ అరే నోరు మూసుకోరా అని చెప్పేసి సినిమా పెద్ద హిట్ కూడా అవ్వచ్చు. అలా అయింది కదా, అసలు కొన్ని బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు నైట్ 12ంటికి షోలకి వేస్తే, లేకపోతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తే డిజాస్టర్, అసలు డిజాస్టర్ అన్నారు. మరి అలా మంచి సినిమాకి కూడా డిజాస్టర్ టాక్ వచ్చి మంచి హిట్ అయింది. మన దాంట్లో ఏం లేదు. ఎంత చెప్పింది జనరల్. మీరు బిగినింగ్లో అనిల్ గారితో జర్నీ స్టార్ట్ చేశారు, మధ్యలో మళ్ళా మీరు 14+ అని పెట్టి మీ జర్నీ విడిగా జరుగుతుంది. ఏంటి, ఎందుకని ఆ కాన్ఫ్లిక్ట్ ఏమైనా వచ్చిందా ఏంటి అసలు? అది కాన్ఫ్లిక్ట్ ఏం లేదు, ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇదిగో యాక్చువల్ అనిల్ గారు నాకు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అదేం లేదు మేము అందరికీ ఫ్రెండ్సే ఫ్రెండ్లీగా. అంటే అంత మొదలు తను సినిమాలు చేసుకునేవాడు, మరి 14 మీద సినిమాలు చేసేవాడు. సో ఆ ప్రాసెస్లో ఓకే నువ్వు ఎలాగో నువ్వు చేసుకుంటున్నావు కదా మనం చేసుకున్నావు అట్లా, ఇదే తప్ప అంటే మనం కూడా చిన్న సినిమాలు మనం కూడా ఒక కైండ్ ఆఫ్ సినిమాలు సెపరేట్గా చేసుకుందాం మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అనే దీంట్లోనే అనుకుంది. అది రేపు ఎప్పుడైనా ఇంకో సినిమా కావాలి అనుకుంటే ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూ ఉంటుంది ముగ్గురు కలిసి చేసుకోవడానికి. సో ఈ 15 ఏళ్ళ జర్నీ ఒకసారి వెనక్కి తీసుకుంటే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఎందుకంటే అదిరిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అదే టైంలో కొన్ని ఓవర్కమ్ అవడానికి ఓకే మనం ఛాలెంజెస్ కూడా బాగానే తట్టుకుని నిలబడి గట్టిగా ముందుకు వచ్చామనే ఫీలింగే ఉంది. బట్ ఇది కంటిన్యూ అవ్వాలి, అంటే దాన్ని ఏమంటారు జర్నీ అనేది ఆగిపోకుండా ఇంకా అది కంటిన్యూ అవుతా వెళ్ళటంలోనే మన సక్సెస్. ఈ జర్నీలో మీకు బాగా టఫ్ ఛాలెంజ్ అనిపించిన ప్రాజెక్ట్ ఏంటి సార్? కెరీర్ మొత్తంలో ఒకటి అదొక్కటే తేడా చేసింది. దాన్ని ఓవర్కమ్ అవ్వటానికే ఎక్కువ టైం పట్టింది. ఇది ఆగడా ఒక్కడ 1 నెంబర్ 1 అదొకటే మాకు కొద్దిగా అంటే ఎక్స్పెక్ట్ చేసాం మధ్యలో, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ డిస్టర్బ్ చేసి ఒకటి రిలీజ్ అప్పుడు కంటే ఇప్పుడు సినిమాని ప్లేస్ చేస్తున్నారు కదా. అంటే యాక్చువల్గా అప్పుడే గమనిస్తే ఒక వారం తర్వాత వెళ్ళే రెగ్యులర్ ఆడియన్స్ నుంచే ఆ కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఇదేంటి సినిమా ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎస్పెషల్లీ యూత్ 3-4 డేస్ తర్వాత బాగుంది కదా దీన్ని ఏంటి ఇట్లా కిల్ చేస్తున్నారు కావాలని, మీకు సినిమాలు చూడటం కూడా రాదా అని. అంటే మెయిన్ ప్రాబ్లం యూత్ నుంచి బాగా వచ్చింది. మెయిన్ ప్రాబ్లం అసలు ఫ్యాన్స్ దగ్గర నుంచే వచ్చేసిందండి. అంటే ప్రిపేర్ అవ్వలేదు, వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు, మనం ప్రిపేర్ చేయాలి. ఇలా ఉంటుందిరా సినిమా అనేది మనం ప్రిపేర్ చేయాలి. మనం ఎంతసేపు మనం ఇచ్చిన ప్రమోషన్ మెటీరియల్ అయ్యి యాక్షన్ వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చారు. అక్కడికి వెళ్ళి సినిమా చూడగానే ఇంకో రకంగా అనిపించింది. అంటే ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్లో ఉన్నాళ్ళే సారీ అండి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏది కొన్ని రోజుల తర్వాత జనరల్ కామన్ ఆడియన్స్ రియాక్షన్ చూసి
ఓకే. ఎందుకంటే మేము ఒక ఎక్స్పెక్టేషన్తో రావటం వలన మేమే అనవసరంగా దీన్ని ఇచ్చేసాం మంచి సినిమాని అన్ని అన్న ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ ఆగడు కూడా దూకుడు తర్వాత రావటం ఏమన్నా బ్యాడ్ అయింది అది అని అనుకుంటున్నామండి. బట్ ఇక అది దాన్ని ఏమంటాం, ఇక అది హైపోథెటికల్ క్వశ్చన్ అంటాం కదా, ఇప్పుడు ఊహాజనితం అది. కొంచెం స్పీడ్గా ఉంటుంది సినిమా, అందరూ అన్ని క్యారెక్టర్లు మాట్లాడతాయి స్పీడ్గా. అది డెఫినెట్గా అది కూడా ఒక ఎఫెక్ట్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నేను పేపర్ మీద సీన్లు అవి చదువుతున్నప్పుడు నేను డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేశాను. అది ఆ స్పీడ్లో అంత ట్రాన్స్లేట్ అవ్వలేదు, చాలా కొంచెం మరి మోతగా గోలగా అయిపోయిందేమో అని నా పర్సనల్ ఒపీనియన్. అది అంటే దూకుడు అనేదేమో ఎక్కడో వెళ్ళి కూర్చుంది. అవును. సో ఇప్పుడు ఇప్పుడు మనం అన్నట్టు ఇప్పుడు అఖండకి సీక్వెల్గా వస్తున్నాం. సో దాని మీద ఉండే ఆ బరువు ప్రెషరు ఎంత ఉంటుందో ఆ టైంలో కూడా ఆ దూకుడు అనే ఒక కాంబినేషన్లో వస్తున్న సినిమా అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే లెవెల్లో ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అనిపించినట్లేదు అంతే. సో మహేష్తో 4 సినిమాలు అయిపోయింది, నెక్స్ట్ ఎప్పుడు మళ్ళా? ఏదైనా కానీ ఆ పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ అవ్వాలండి. ఎప్పుడు చేసినా కానీ అది మహేష్ గారు ఇంకొక 2 రెట్లో 5 మెట్లో పైకి వెళ్ళేటట్టుగా ఉండాలి. అట్లాంటి కైండ్ ఆఫ్ కాంబినేషన్ సెట్ అయ్యి అట్లాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ దొరికితే ఎప్పుడైనా. నాకు తెలిసి అంత ఈజీ కాదు. రాజమౌళి గారు సినిమా చేస్తున్నారు, చూసారు మొన్న గ్లింప్స్ చూసాం ఎలా ఉంది. ఇక అసలు అది ఏ లెవెల్లో ఉండదు, 27 అంటే అది ఏ లెవెల్లో టైం అని కాదు. అంటే అసలు ఇప్పుడు అది చూస్తే కానీ నాకు తెలిసి అసలు డైరెక్టర్స్కి ఇప్పుడు మనం మహేష్ గారిని అసలు ఎట్లా చూపించవచ్చు, ఇంకా మనం ఏం చేయగలం అనేది అది వస్తే తప్పితే ఇంకో క్లారిటీ రాదు. ఎందుకంటే రాదేమో అనేది నా దానికి మించింది క్యారెక్టర్ అన్న రాయాలి, లేకపోతే స్టోరీ అన్న రాయాలి. సో అంత ఈజీ ఏం కాదండి, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. స్టోరీ స్కేల్ అన్నిటిని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్లో నిర్మాతలకి అంతగా వాల్యూ ఇవ్వటం లేదు, అంటే పేరున్న డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ అంత వాల్యూ ఇవ్వటం లేదు అనేది బాగా స్ప్రెడ్ అయింది. అది డెఫినెట్గా మీరు అన్నిటిలో మేము కూడా ఇంటమే, కానీ నిజంగానే అవతల వాళ్ళని అట్లాగే చూస్తున్నారా వేరే ప్రొడ్యూసర్ని అనేది నాకైతే మరి డౌటే. ఎందుకంటే మాకు ఇప్పుడు దాకా మా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు ఈ అఖండ 2 వరకు మేము చేసిన సినిమాల్లో ఏ రోజు మాకు ఒక డిస్కంఫర్ట్ కానీ డిస్రెస్పెక్ట్ కానీ లేకపోతే అందరూ ఏదో క్యాషియర్లు అని చెప్పేసి అనే పదం ఎక్కువ వాడుతున్నారు. మేమైతే ఆ స్టేజ్లో ఏ రోజులే ఏ సినిమాకి ఇది ఇక ఘంటాపదంగా చెప్పచ్చు. మేము ఆల్వేస్ ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా యాక్టివ్గానే ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళం, స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా. ఇప్పుడు సీనో వైట్ల గారు ఉన్నారు. సీనో వైట్ల గారు ఆయన అంతకుముందు సినిమాలప్పుడు కూడా ఊరినే ఐడియాలు త్రో చేస్తూ ఉండేవాళ్ళు, మన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉండేవాళ్ళు, ఎట్లా ఉంది ఏంటి అని. సేమ్ అదే నమ్మ వెంకటేశ్వర కావచ్చు, దూకుడు కావచ్చు, ఆవిడు కావచ్చు, మేము ఎప్పుడూ కూడా ఆయనతో పాటు యాక్టివ్గానే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. ఆయన కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, అసలు ఏం చెప్తున్నారు ఎందాం అనేది. ఓకే. అదే ఇది నెక్స్ట్ ఈవెన్ సుకుమార్తో కూడా ఊరినే 1 కూడా ఊరినే కథ వేసేసి సరే కాంబినేషన్ సెట్ ఏం చేసుకోండి అని చెప్పేసి ఏం వల్ల కాంబినేషన్ అనుకున్నాం కానీ అదే కథలో కూడా మేము అంతే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. అంటే ఎవరు ఏ రోజున వీళ్ళు అరే మీ పని ఇది కాదు కదా అని చెప్పేసి అనేది అనుకోవడం కూడా ఈరోజు జరగలే. అంటే ఆ డిస్కషన్ ఆ ఇన్వాల్వ్మెంట్ సిన్సియర్గా ఉందనుకోండి, ఎవరైనా కాదని ఎందుకంటారు. దాన్ని మనం వాళ్ళని ఒక క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఆలోచించేటట్టు ఉండాలి. అది రిలవెంట్గా ఉందరా అనిపిస్తే వాళ్ళు అది ఉన్నప్పుడే కదా మనకు వాల్యూ ఉండేది. మనమే అడిగే ముందు ఒక 10 క్వశ్చన్లు దాని చుట్టూతో ముందు వెనక పక్కన కింద పైన అన్నీ ఆలోచించుకునే మనం అడుగుతాం. ఊరినే మనం పిచ్చిగా ఏదో నోటికి వచ్చింది మనం ఎలాగో మాట్లాడం. ఆ స్క్రిప్ట్లో మనకు అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఏదైనా మనం క్వశ్చన్ చేయగలం. ఇక్కడ ఇది అని చెప్పానంటే దానికి ఎక్కడో లింక్ ఉన్నది కూడా మనం మాట్లాడగలిగేటట్టు ఉండాలి. అవును, మీ ఇద్దరిలో ఏంటి ఈ ప్రాజెక్టు సంబంధించి, ఏ ప్రాజెక్టుకు సంబంధించి అయినా ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ కమాండ్ ఉంది, ఎవరు దేంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఎలా?
ఆడ ఎక్కువ ప్రొడక్షన్, ఓపిక ఎక్కువ ఉంది, పేషెన్స్. సో కూర్చొని గంటలు గంటలు డిస్కషన్ అయితే డిస్కషన్ సైడ్ నాకు ఎక్కువ నాకు అంత ఓపిక లేదు. ఓకే. చెప్పేం కానీ నాకు ఇది కాదు, ఇది ఇలా ఉంది, ఏమన్నా చూడండి అని నేను అంతే హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం 1 అవర్ అంతకుమించి. ఇదైతే ఇక మ్యారథాన్ అనమాట. అంటే జడ్జిమెంట్ అనేది ముఖ్యం కాబట్టి మీది క్రూషియల్ అట్టయితే. డిస్కషను అంటే నాకు అంటే ఇని బాగుంది అని అనిపించిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత 100 మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఆ తిరిగినప్పుడు గబుక్కున ఫోన్ చేసి అదేంటి ఇదేంటి అని అడగటం, మళ్ళీ కూర్చున్నప్పుడు డిస్కస్ చేయటం, అదే ఇది మళ్ళీ ఎడిటింగ్ దగ్గర కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్లో ఆ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. మీ డౌట్స్ అన్నిటికీ సమాధానం చెప్పే డైరెక్టర్లు ఎవరు? అందరూ చెప్తారు సార్, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ రీజనబుల్, యాజ్ లాంగ్ యాజ్ దే ఫీల్ దట్ ఇట్స్ అంటే జెన్యున్ వ్యాలిడ్. వీళ్ళు ఏదో ఊరినే అడగాలి కాబట్టి, లేకపోతే దాన్ని ఏమంటారు మనలో ఉన్న టాలెంట్ ఏదో ప్రూవ్ చేయడం కోసం అనే ఫీలింగ్ లేనంత వరకు ఎవరైనా చెప్తారు. ఏం కదంటే ఓకే, అది ఒకసారి ముందుకి వెనక్కి మళ్ళీ ఆలోచించుకొని ఒకటి ఏదన్నా మనకు అనిపించింది అడగాలి అంటే దాని మీద మనం కూడా బోల్డంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అడుగుతాం. అంతే కదా, అది జెన్యున్ రీజన్ అయి ఉండాలి. వాళ్ళకి అనిపించాలి, అనిపిస్తే ఉందండి ఎంకరేజ్ అనిపించాలి. మనం కూడా అడిగేది అంతే వ్యాలిడ్గా కూడా ఉండాలి. ఇంకోటి సార్, ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ సినిమా రిలీజుల్ని శాసించటం అనేది జరుగుతుంది. అది ఏంటి అసలు? అంటే ప్రొడ్యూసర్స్ ఎందుకు బైండ్ ఓవర్ అవ్వాల్సి వస్తుంది? బైండ్ ఓవర్ అని కాదండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ అనుకున్నాక ఓటీటీ వాళ్ళు అప్రోచ్ అవుతాం, లేకపోతే వాళ్ళు అప్రోచ్ అవటం, ఏదో ఒక ఎమికబుల్గా ఒక దీనికి వస్తాము. మీ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటారు, మనం పలానా డేట్ అని చెప్తాం. వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక ఇయర్ క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుంటారు. ప్రిపేర్ చేసుకుని ఓకే ఇప్పుడు ఈ సిరీస్, ఇప్పుడు ఈ సినిమా, ఇప్పుడు మళ్ళీ ఈ సిరీస్, ఇప్పుడు ఇంకేమైనా ఉంటే ఇప్పుడు షోస్ ఇప్పుడు అని వాళ్ళు ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుంటారు. యాజ్ లాంగ్ యాజ్ మనం ఇచ్చిన డేట్ స్టిక్ అయితే ఇబ్బంది లేదు. ఈ మధ్య ఏమవుతున్నాయి అంటే చాలా సినిమాలు డేట్లు మారుతుంది, షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయినప్పుడు మరి వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయిన కంటెంట్ ఓవర్లాప్ అయిపోతుంది కదండి, కంటెంట్ ఓవర్లాప్ అవుతుంది కదా. అప్పుడు వాళ్ళు ఓకే వీళ్ళు ఇప్పుడు వద్దాం అనుకుంటారా, ఇప్పుడు మనకి ఈ కంటెంట్ ఉంది, సో వాళ్ళని అడుగుదాం వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు మాకు ఈ డేట్ కుదరకపోవచ్చు, ఇంకో డేట్ ఏమని చెప్తారని అడగొచ్చు, కానీ అంతేగాని వాళ్ళు డిక్టేట్ చేయటం ఇవన్నీ అనుకోవటానికి అంతే. అది డేట్ వరకు అండి. నెక్స్ట్ వస్తే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఇంకోటి కూడా ఉంది. అంటే బడ్జెట్ పరంగా ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు మన దగ్గర విచ్చలవిరిగా అంటే గట్టి రేట్లతో కొనేసేసి మనల్ని ఒక దీనికి అలవాటు చేస్తారు. మనం బడ్జెట్లో ఓకే ఇంత వాల్యూ వస్తుంది కదా అనుకుని లెక్కలు వేసుకుని చేసేవాళ్ళం. సో మీరు ఏమైందంటే మీరు కూడా విపరీతంగా ఖర్చు అంటే మీరని కాదు, జనరల్ ప్రొడ్యూసర్స్ అక్కడి నుంచి అమౌంట్లు వస్తుంది అని ఆటోమేటిక్గా బడ్జెట్లు పెంచడం ఇవన్నీ జరిగినాయి కదా. అంటే ఒకటండి, ఆ బడ్జెట్ బిజినెస్ ఇంత ఉంటుంది అన్న దాన్ని బట్టే అవతల రెమ్యునరేషన్స్ ప్రాజెక్ట్ కొన్న బడ్జెట్ డిసైడ్ అయ్యేది. బట్ ఇప్పుడు అంత రాదు అని తెలిసినప్పుడు అవతల వాళ్ళు అది ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలవాలా, ఇప్పుడు తెలుస్తుంది. అది ఇప్పుడు తెలిసినప్పుడు సో అప్పుడు మనకి అక్కడ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళు పెంచి ఇచ్చారు. ఇప్పుడు మనం అక్కడ ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఆ కరెక్షన్స్ నడుస్తున్నాయి అందరికీ. ఇప్పుడు ప్రాబబ్లీ కొంత టైం పట్టవచ్చు. ఫస్ట్ ఒక డెనైల్ మోడ్లో ఉంటారు, ఇది మనకు రాదులే, మనకు అప్లికబుల్ అవ్వదులే అనుకోవచ్చు. లేటర్ అని కొంచెం ఓవర్ ద పీరియడ్ వాళ్ళ అర్థం అవ్వచ్చు. ఇప్పుడు అన్ని సినిమాలకి ఉన్నదే కదా, ఏదో ఒక సినిమాకి జరిగితే కనుక ఇదేంటని అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని సినిమాలకి జరుగుతున్నప్పుడు తెలకపోవడం అనేది ఛాన్స్ లేదు. ఎంత తొందరగా తెలుసుకుంటారు అనేదే పాయింట్. ఎందుకంటే కో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇప్పుడు అందరూ సినిమాలు చేయాలి, అందరూ వర్క్ చేయాలి, ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయాలి, డైరెక్టర్లు హీరోలు వర్క్ చేయాలి. సో అది ఆగదు కదా. దాన్ని ఎంత కంఫర్టబుల్గా ఎట్లా చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్కి బాలకృష్ణ గారి తర్వాత గుర్తుండిపోయే క్యారెక్టర్లు అంటే ఏంటి? అంటే బాలకృష్ణ గారే నాకు తెలిసి 1 to 10 గుర్తుండరు. ఇక అందులో అంటే అంత పవర్ఫుల్, అంత ఈటులో ఉన్న క్యారెక్టర్ అది.
ఆ 2 క్యారెక్టర్లు కూడా అఘోరా క్యారెక్టర్ బాగా గుర్తుంటుంది. ఇక డౌటే లేదు ఇక అది. ఇక అందులో ఆర్గ్యుమెంటే లేదు. ఇక ఆ తర్వాత ఉంటే నాకు తెలిసి ఆది శెట్టి, ఆయన హర్షాలి పాప క్యారెక్టర్. అంటే మిగతా అన్ని సపోర్టింగ్గా గట్టిగా ఉంటుంది. బట్ ఏదైనా 1 to 10 అయితే ఆయనే. టెక్నికల్గా బోయపాటి ఆయనేగా అసలు ఇంకా అందులో తిరిగే ఉంది. ఆయన అసలు ఆ బ్లాక్ పెట్టినా ఒక లెన్స్ పెట్టినా అలా ఆయన్ని చూపించాలంటే నాకు తెలిసి ఇక చూసారుగా టీజర్లో ఆ గద పట్టుకుని ఎలా యనమల ఆంజనేయుడు ఇక అట్లాంటి ఆయనకే సాధ్యం. అట్లాంటి దాసి సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. సో రిలీజ్ దగ్గర పడుతుంది. టికెట్ హైక్ విషయం ఏంటి అసలు? అదే గవర్నమెంట్కి అప్లై చేయాలండి. రీజనబుల్ హైకే పెడుతున్నాం. అక్కడ ఇక్కడ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ సో రీజనబుల్గానే పెడతాము. సో రీజనబుల్గానే ఉంటాయిలేండి. ఓకే. సో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ఏమైనా ఉంటాయా? అవి కూడా పర్మిషన్ పెడుతున్నాం. ఆ జీవో వస్తే అఫీషియల్గా ఉన్నట్టు ఉంటుంది అది. అందుకని దానికోసం వెయిటింగ్. ప్లానింగ్ అయితే ఉంది. ఇంకా గవర్నమెంట్ ఇచ్చే జీవో ఆర్డర్ని బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసేదాన్ని బట్టి. అంటే ఇవాళ రేపు రిలీజ్ అనేది భారీ స్థాయిలోనే ఉండాలి. మన స్టేట్స్ అంటే ఆటోమేటిక్గా ఈయనకున్న క్రేజ్కి రెండు రాష్ట్రాల్లో డెఫినెట్గా భారీ స్థాయిలో ఉంటుంది. వాట్ అబౌట్ హిందీ బెల్ట్ కానీ అదర్ లాంగ్వేజ్లో కానీ ఎలా రిలీజ్ అనేది ఏ స్థాయిలో ఉండబోతుంది? అంటే రిలీజ్ ఎంత లేదన్నా కానీ అక్కడ వాళ్ళకి ఇది ఒక కొత్త సినిమానే. దాన్ని మనం ఎంత మ్యాక్సిమం జనాలకి రీచ్ అవ్వడానికి పుష్ చేయడానికి కుదురుతుందో మనం ఎంత ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడ మనలాగా ఒక తెలుగు రాష్ట్రాల్లో లాగానో లేకపోతే తెలిసిన వీటిలో ఉన్నంత ఓపెనింగ్స్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా హిందీలో. బిగినింగ్ తర్వాత టాక్ వచ్చిన తర్వాత పెంచుకోవడం అనేది అంతే. టాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ఒక ట్రెండ్ ఉంటుంది. ఫస్ట్ డే ఎంత చేసింది, సెకండ్ డే ఎంత చేసింది, థర్డ్ డే మనకు ఆ గ్రాఫ్ కొద్దిగా పెరుగుతా ఆ ట్రెండ్ కనిపిస్తే వీక్ డేస్ కూడా అట్లాగే వెళ్ళిపోతా ఉంటే అప్పుడు మనం అనుకున్న సక్సెస్ మనం చూసినట్టు. సో మీరు ఎంత ఇటులో ఉన్నారో మేము ఏం జరుగుతుందనే ఇటులో ఉన్నాం. సో నెక్స్ట్ ఆఫ్టర్ అఖండ 2 ఏంటి ఉందండి? మన టైసన్ నాయుడు ఉంది. అవును, ఎందుకు అంత డిలే అవుతుంది? టైసన్ నాయుడు డిలే ఏం లేదు. అంటే ఇది September 25th అనుకున్నాం ఫస్ట్. సో దీని మీద హడావుడి కొద్దిగా దాని మీద స్పీడ్ పెరుగుతూ ఉంది. మధ్యలో మళ్ళీ పోస్ట్ మళ్ళీ డిసెంబర్కి వచ్చింది. అనుకోకుండా ఇవన్నీ ఎంతో కొంత దాని మీద పడింది. సో ఇప్పుడు మళ్ళీ దాని పబ్లిసిటీ దీని మీద ఓవర్లాప్ అవ్వకూడదు. అందుకని ఇది రిలీజ్ అయిపోయి కొద్దిగా ప్రశాంతంగా ఉంటే ఇక దాన్ని మొదలుపెట్టి సినిమా అయిపోయింది. ఇంకా రిలీజ్కి ఇది అయిపోయినాక అది ప్లాన్ చేయాలి. కొత్త కమిట్మెంట్స్ కొత్తవి ఉన్నాయండి. ఒకటి పెద్ద ప్రాజెక్టే ఉంది. బట్ కొద్దిగా 2 yearly మనం ఫిక్స్ అవ్వకుండా ఊరిని మాట్లాడుకుంటుంది దీనికి. బట్ ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి. అవుద్ది ఏదో ఒకటి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ అఖండ 2 ఒక విధంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి బోయపాటికి డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టబోతుంది. సో వాళ్ళ సక్సెస్ అనేది మీ లెజెండ్ స్థాయిలో ఉండాలి. అటు వసూళ్ల పరంగా కానీ ఈవెన్ రన్ పరంగా కానీ. ఈ మధ్యకాలంలో రన్ అనేది లేదు కదా. ఈ సినిమాతో మళ్ళీ ఆ రన్ అనేది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే December 5వ తారీఖు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 6వ తారీఖు అనుకుంటా మీ బర్త్డే. మీకు ఒక బర్త్డే గిఫ్ట్గా కూడా అనుకుందాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, అఖండ 2 నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.